నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి ఒప్పో ఫైండ్ X8 Pro 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఏం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ యూస్ఫుల్ అయితే ఇట్లా లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఒప్పో వాళ్ళది ఫైండ్ X8 Pro స్మార్ట్ ఫోన్. ఇది కోడ్ డెవలప్ బై హ్యాస్బ్లేడ్ నుంచి అనమాట బై, అండ్ క్రెడిట్ అఫీషియల్ వాళ్ళ ఒప్పో వాళ్ళ వెబ్సైట్ నుంచి అనమాట, క్రెడిట్ వాళ్ళకే. ఇక్కడ మన వాళ్ళు ఏమంటారు, ఒప్పో ఏఐ ఫోన్ అయితే తీసుకొస్తారు, మంచిగా ఉంది, లుక్స్ బాగున్నాయి, యాక్షన్ బటన్ కూడా తీసుకొచ్చారు, అండ్ పవర్ బై కలర్ వైస్ అనేసి. హైలైట్లో చూసుకుంటే టెలిఫోటో జూమ్ ఉంది బై, అండ్ లైట్ స్నాప్, ఏఐ ఫోటో రీమాస్టర్, మిరర్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ 5910 మిల్లీ ఆంపియర్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇది ట్రినిటీ ఇంజిన్ ఉంది కదా, దాంతోపాటు ఇది కాంబినేషన్లో డైమెన్సిటీ 9400 తీసుకోవచ్చు. అంత బాగుంది బై. ఇక్కడ ఎడ్జ్ టు ఎడ్జ్ అనమాట బై, నారో బెజల్స్ అనమాట, బెజల్స్ వచ్చేది తక్కువనే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది యాక్షన్ బటన్ కూడా తీసుకొచ్చారు. కలర్స్ పై 2 కలర్ వేరియంట్స్ వస్తుంది, పర్ల్ వైట్, ఫేస్ బ్లాక్ కలర్ వేరియంట్ వస్తుంది. ఎక్స్క్లూజివ్గా ఇది యాక్షన్ బటన్ అలర్ట్ ఫ్లటర్ అనుకోవచ్చు బై. బటన్ లైక్ సైలెంట్గా అవైలబుల్ చేయడానికి, రింగ్ టోన్స్కి అవన్నిటికి స్విచ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మెయిన్ యూనిక్ ఫీచర్ అనుకోవచ్చు బై. దాని తర్వాత 4 50 మెగాపిక్సెల్ కెమెరా లైక్ పెరిస్కోపిక్ లెన్స్, 3xవి 6xవి పెరిస్కోపిక్ లెన్స్ సెకండరీ, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వచ్చినాయి. నెక్స్ట్ కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఉన్నవి ఇక్కడ, ట్రాన్స్లేషన్ కానీ ఏఐ ఇమేజెస్. నెక్స్ట్ ఇక్కడ పెద్ద బ్యాటరీ అయితే వస్తుంది అనేసి అయితే అంటారు, మంచి ప్రాసెసర్ ఉంది, కూలింగ్ సిస్టమ్ కూడా బాగుంది, మంచి హ్యాట్రిక్ ఫీడ్బ్యాక్తో పాటు కూడా వస్తుంది. 5910 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు. అండ్ ఇది ఒప్పో మ్యాక్స్తో పాటు కూడా వస్తుంది. ఇది 80 వాట్స్ ఛార్జర్తో పాటు వస్తుంది, అండ్ 50 వాట్స్ ఎయిర్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో వైర్లెస్ ఛార్జింగ్, అండ్ మంచి బూస్ట్, ఇది హ్యాండ్ షేక్ బిట్వీన్ 2 వరల్డ్స్ అనమాట, ఒకటేసారి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. ఇవి బాగున్నాయి, ఫీచర్స్ అయితే మంచి బాగున్నాయి. IP68 అండ్ IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది, కలర్ OS 15తో పాటు కూడా వస్తుంది. అన్ని ఫీచర్స్ బాగున్నాయి అన్న. ప్రైస్ ఎంత అంటే ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం ₹1,00,000 స్మార్ట్ ఫోన్. దేవుడా, ₹1,00,000 ఏందన్నా ఇంతకన్నా ప్రైజా అంటే ఎస్ బై, ₹1,00,000 స్మార్ట్ ఫోన్ విత్ మీకు బ్యాంక్ ఆఫర్స్, కూపన్స్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. కానీ అప్లై చేసుకుంటే ఇట్లా మీకు ఇంకా తక్కువకు రావచ్చు. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ మీకు సింగిల్ వేరియంట్ వస్తుంది, 6GB RAM 512GB వేరియంట్, కానీ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. స్పేస్ బ్లాక్ కలర్, ఇది స్పేస్ బ్లాక్ కలర్ అనమాట. దాని తర్వాత ఇంకోటి వచ్చేసరికి అయితే పర్ల్ వైట్ కలర్ ఇంతకుముందు చూపించింది అది. వేరే వెబ్‌సైట్స్ ఏమన్నా లెవ్వానా అంటే మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. సో, సింగిల్ వేరియంట్ ₹1,00,000 అంటే కష్టమని మాతోని అంటే భయ్, వేరే ఆల్టర్‌నేటివ్స్ ఏమైనా ఉన్నాయంటే యెస్ ఉన్నాయి. మీకు వేరే బ్రాండ్స్‌లో కావాలంటే ఇదే ప్రైస్ కేటగరీ దగ్గర దగ్గరలో చూసుకుంటే సామ్‌సంగ్ వాళ్ళ గెలాక్సీ S24 అల్ట్రా ఉంది భయ్. బేస్ వేరియంట్ అది 12GB ర్యామ్, 2GB స్టోరేజ్ వేరియంట్. పెన్, స్టైలస్ పెన్ అంటారు కదా, సో అది ఇస్తుంది. అండ్ దాంతో పాటు లేదని ఇంకొక బ్రాండ్ చూపియనంటే నెక్స్ట్ ఇంకో ఏం లేదు, యాపిల్ ఫోనే ఉంది. 90,000కేమో వస్తుంది. సామ్‌సంగ్ వాళ్ళది కూడా ఇది ఇది డైరెక్ట్ ₹1,00,000 ఉంది. ఇది కూడా గెలాక్సీ S24 అల్ట్రా, కానీ ఇది వచ్చేసరికి అయితేనేమో 90,000కి ఉంది. ఐఫోన్ 16 ప్లస్ వస్తుంది మీకు. అంటే నేను రికార్డ్ చేసే టైంకి అయితేనేమో ఆఫర్స్ ప్రైసెస్ బట్టి బేస్ వేరియంట్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. రికార్డింగ్ చేసే టైంకి ఫ్యూచర్‌లో చేంజ్ కావచ్చు బై. అండ్ ఫైనల్‌గా చూసుకుంటే ఒక మాట చెప్తా బై, ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా వద్దా అంటే 50,000 నుంచి ₹1,00,000 సాలరీ ఉంటే మాత్రం తీసుకోమనేసి అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తాను బై. దాని తర్వాత యావరేజ్ కన్స్యూమర్ అయితే మాత్రం అవాయిడ్ చేయండి అనేసి అయితే అంటాను. సో వాల్యూ ఫర్ మనీ అంటే బై, స్పెక్స్ వైస్, ఫీచర్ వైస్ వాల్యూ ఫర్ మనీయే. అంటే ₹1,00,000 ప్రీమియం కంటే నాకు తెలిసి తులం బంగారం తీసుకోవచ్చు అనేసి అయితే నేను అంటాను. లేదు ఫోన్ కావాలన్నా ఫోటోస్‌కి అవిటి గురించి అంటే బై యావరేజ్ కన్స్యూమర్ తీసుకుంటాను. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువుంది. నా ఒపీనియన్‌లో మాత్రం మీరు బేసిక్ యూజర్ అయితే ఇట్లా స్కిప్ చేసుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్‌ని. ప్రీమియం కేటగరీలో ఉంది కాబట్టి, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ కాబట్టి మీరు తీసుకోండి, తీసుకోండి. ఇఫ్ అఫోర్డ్ చేయగలిగితే అంత ఇన్‌కమ్ వస్తుందంటే అయితే తీసుకోమంటాను. లక్షల్లో ఇన్‌కమ్ వస్తాయి. లేదు అంటే బై మీరు స్కిప్ చేయడం బెటరు. ఈఎంఐల కంటే డైరెక్ట్ బడ్జెట్‌ల 20,000, 30,000 స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు సరిపోతుంది. సో బై కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం ఒక షేర్ అయితే పక్కా చేయండి. సో మీకు నా ఒపీనియన్ అర్థమైపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ కంటే కూడా ఈ స్మార్ట్ ఫోన్ కంటే వేరే ఆల్టర్‌నేటివ్స్ కూడా చూపించేసినాను. యూజ్‌ఫుల్ అయింది, మంచిగా అనిపించిందంటే ఒక షేర్ అయితే చేయండి బై.
ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.